నల్గొండ జిల్లా షాపల్లి గ్రామానికి చెందిన ఉపేందర్ అనే వ్యక్తి ఫ్యాంక్రియాస్ తల భాగంలో ఏర్పడిన గడ్డ కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీనివల్ల పిత్తనాళాలు ఒత్తిడికి గురై పిత్తరసం ఆగిపోవడంతో అతడికి అబ్రాస్టిక్ జాండీస్ ఏర్పడింది. అప్పటికే డయాబెటీస్, హైపర్ టెన్షన్ మరియు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న రోగి పరిస్థితి విషమంగా మారింది. నల్గొండ మనోరమ హోటల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ వెంకటేష్ శ్రీపతి మాట్లాడుతూ ఈ క్లిష్టమైన పరిస్థితిని వివరించారు. గ్యాస్ట్రోఎంట్రాలజీ, అంకాలజీ మరియు అనస్థీషియా విభాగాల వైద్యులు సమన్వయంతో చర్చించి రోగి ప్రాణాలను కాపాడేందుకు విపుల్ శస్త్రచికిత్స ఒకటే మార్గమని నిర్ణయించారు. ఈ ఆపరేషన్లో భాగంగా ఫ్యాంక్రియాటిక్ కోర్డ్యూడెనెక్టమీ నిర్వహించి ప్రాణాంతకమైన గడ్డతో పాటు పిత్తనాళాలను తొలగించారు. ఆపరేషన్ తర్వాత రోగికి నిరంతర క్రిటికల్ కేర్, వెంటిలేటర్ సహాయం మరియు ఆక్సిజన్ థెరపీని అందించారు. ఫ్రాంకియాస్ సంబంధిత వ్యాధులు ప్రారంభంలో ఎలాంటి లక్షణాలు చూపవని, అకస్మాత్తుగా ప్రాణాపాయానికి దారితీస్తాయని వైద్యులు హెచ్చరించారు. సకాలంలో సరైన చికిత్స అందడం వల్లే ఉపేందర్ ప్రాణాలు దక్కాయని వారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆసుపత్రి అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిదుర, ఏ వాసుకిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ కలవడానికి ముఖ్య కారణం మన డాక్టర్ వెంకటేష్ శ్రీపతి గారు, నల్గొండ ఓల్డ్ నల్గొండ జిల్లా వాస్తవ్యులు డాక్టర్ గారు, అలాగే పేషెంట్ గారు ఉపేందర్ గారు. అంటే ఉపేందర్ గారు రావాల్సిందిగా కోరుతున్నాం సార్, ప్లీజ్. అంటే సరైన సమయంలో గుర్తిస్తే చికిత్స ఎలా జరుగుతుందని చూపెట్టడానికి ఉపేందర్ గారిని ఇక్కడ రమ్మన్నామంటే మా డాక్టర్ గారిని ఇన్వైట్ చేస్తున్నాం, డాక్టర్ వెంకటేష్ శ్రీపతి గారు, ప్లీజ్ సార్. సో దీనికి సంబంధించి ఏంటంటే ప్యాంక్రియాటిక్ సంబంధించిందండి. దీనికి సంబంధించిన చికిత్స ఏం జరిగింది, ఎలా జరిగిందని మన డాక్టర్ గారు ఒకసారి మీతో మాట్లాడతారండి. హలో అండి, నా పేరు డాక్టర్ వెంకటేష్ శ్రీపతి. నేను సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని యశోదా హాస్పిటల్ మలక్పేటలో. సో మళ్ళీ మిమ్మల్ని కలిసినందుకు నాకు ఆనందంగా ఉంది. సో ఇవాళ నా పేరు డాక్టర్ వెంకటేష్ శ్రీపతి అండి, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని యశోదా హాస్పిటల్ మలక్పేటలో. సో ఇవాళ మిమ్మల్ని మళ్ళీ కలగడానికి కారణం ఏంటంటే మిస్టర్ ఉపేందర్ గారు. సో ఉపేందర్ గారు నా దగ్గరికి వచ్చినప్పుడు ఈ కేమ్ విత్ జాండీస్ అనమాట. జస్ట్ 7 days హిస్టరీ ఆఫ్ జాండీస్. సో సిమ్టమ్స్ వెయిట్ లాస్ మైల్డ్గా ఉంది. బట్ చూసినప్పుడు ఆ జాండీస్ చాలా ప్రోగ్రెసివ్గా ఉంది. ముందు చెప్పిన వాల్యూస్ కన్నా ఇప్పుడు చెప్పిన ఉంటాయి. అప్పుడు ఆల్రెడీ టెస్ట్ చేయించుకొని వచ్చారు, మన దగ్గర మళ్ళీ చేయించారు. సో చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. నాకు సందేహం వచ్చింది దట్ దిస్ కుడ్ బి సంథింగ్ ఎల్స్, ఇది సింపుల్ థింగ్ కాకపోవచ్చు అని. మనం ఒక సిటీ స్కాన్ చేయించాము. అప్పుడు సిటీ స్కాన్లో అది ఒక ప్యాంక్రియాస్ దగ్గర ఉండే ఒక చిన్న కణితిలాగా కనిపించింది. సో ఇమీడియట్గా నేను సర్జరీ అనేది చేయాలి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని చెప్పాను. సో విత్ ఇన్ ఫ్యూ డేస్లోనే ఆ సర్జరీ అనేది చేశాను. సో ప్రాబ్లం ఏంటంటే ఈ ప్యాంక్రియాస్ దగ్గర ఉండే క్యాన్సర్ని తీయడం వెరీ డిఫికల్ట్. విపుల్స్ సర్జరీ అంటాం దీన్ని. సో ఆ సర్జరీ ఇస్ అ వెరీ డిఫికల్ట్ థింగ్ బికాస్ ఆ ఏరియాలో ప్యాంక్రియాస్, దాంతో పైత్యరస వాహిక సిబిడి అంటాం, దానికి నెక్స్ట్ డూవోడినం అంటే చిన్న పేగు స్టార్టింగ్ పార్ట్, ఇవన్నీ అతుక్కునే ఏరియా. అక్కడ బ్లడ్ వెజల్స్ కూడా అన్ని మేజర్ బ్లడ్ సప్లై అంతా అక్కడ ఉంటుంది. సో దీన్ని హాఫ్ ప్యాంక్రియాస్, బైల్ డక్ట్, నెక్స్ట్ ఈ చిన్న పేగు ఇవన్నీ కట్ చేసి మళ్ళీ జాయిన్ చేయించారు. సో ఇట్ ఇస్ అ వెరీ డిఫికల్ట్ అండ్ కాంప్లెక్స్ సర్జరీ. ఉన్న వాటిలోనే కాంప్లెక్స్ సర్జరీ అంటే ఇది. సో ఇది ఆయన మీద చేసి మళ్ళీ అంతా రీకన్స్ట్రక్షన్ అన్ని చేసి విత్ ఇన్ 7 days he got discharged. Everything went well. So that came out to be cancer only, but early stage of cancer. So he's completely, as of now, he's completely cured of that cancer. So early diagnosis అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఎంత ఎర్లీగా అంటే ఇప్పుడు జాండీస్ వచ్చింది సరే పర్వాలేదు అనుకుని ఉంటే అది స్ప్రెడ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉండేది. సో అట్లా కాకుండా వెంటనే ఇమీడియట్గా ఆయన వచ్చారు అండ్ అది మనం కనిపెట్టడం అనేది జరిగింది. సో సర్జరీ చేయడం వల్ల ఇది ఆల్మోస్ట్ క్యూర్డ్. ఉపేంద్ర గారు వాళ్ళు తన ఒపీనియన్ కోసం. నా పేరు కర్ణాటక ఉపేందర్, మాది గ్రామం షాపల్లి, మండలం నార్కట్పల్లి. నాకు సడన్గా పెయిన్ వచ్చింది. పెయిన్ ద్వారా నేను హాస్పిటల్కు వెళ్ళినాము. సార్ గారు డాక్టర్ గారిని కన్సల్ట్ అయినాం. అక్కడ డాక్టర్ గారు స్కానింగ్ తీపించి ప్రాబ్లమ్స్ ఉన్నది, ప్యాంక్రియాటిస్ సర్జరీ చేయాలి అని చెప్పడం జరిగింది. 2 daysలో మేము ప్రిపేర్ అయ్యి చేయించుకున్నాం. నాకు క్యూర్ అయింది. మంచి సర్జరీ చేశారు సార్, మంచి బాగుంది. ఖర్చు వచ్చింది 10 lakhs 12 lakhs వచ్చింది ఖర్చు. సర్జరీ మంచిగా చేసినారు. డాక్టర్కి మేము ఎప్పుడు ఫోన్ చేసినా రెస్పాన్స్ ఉండేది. మాకు ఏదైనా డౌట్స్ వస్తే కూడా ఫోన్లో కూడా సార్ నుంచి చేసి నాకైతే క్లియర్గా ఇప్పుడు మేము తీసుకొని కూడా 6 months 5 months అవుతుంది. బాగుంది.
స్టార్టింగ్లో జాండిల్స్ వచ్చింది. జాండిల్స్ ప్రభావంగా సార్ దగ్గరికి వెళ్ళా. పెయిన్ వచ్చింది. తర్వాత నేను టెస్ట్ చేయించుకుంటే జాండిల్స్ ఉన్నాయని చెప్పినారు. సార్కు పోయి కలిస్తే జాండిల్స్ కూడా ఉంది, మేజర్గా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకు అని చెప్పి అది చేయించారు, టెస్టులు చేయించారు. దాంట్లో సార్ వెంబడి 2 daysలో నిర్ణయం తీసుకోండి మీరు అని చెప్పి వెంబడి చేయించారు. డైరెక్ట్ యశోద. అంటే ప్యాంక్రియాటిస్ అంటే ఎట్లా అంటే మనం మామూలుగా అనుకుంటాం కానీ సార్ అది కంపల్సరీగా ప్రాణహానికి సంబంధించిందండి. ప్యాంక్రియాటిస్ ద్వారా ఖచ్చితంగా చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారండి. ఎందుకంటే ప్యాంక్రియాటిస్ అట్లాంటిది సార్. ఇది క్యాన్సర్ ఎలాగైతే మనకు ముప్పు చెందిందో ప్యాంక్రియాటిస్ అలాంటిది అండి. దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దని మీరు జనాలకు తీసుకోవాల్సి కోరుతున్నాము. దీంతో పాటు మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను సార్, ఇప్పుడు చెప్తున్నాము మళ్ళీ, ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. యశోద మలక్పేట్ ద్వారా ప్రాతినిధ్యం వహిస్తూ అందరికీ ఒకటే రిక్వెస్ట్ అండి, ఇన్సూరెన్స్ తీసుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎలాంటి వ్యాధులు వస్తున్నాయి, మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, మన పొల్యూషన్ కానివ్వండి, ఎనీథింగ్ కాజెస్ అంటే దానికి రీజన్ లేకుండా ఉందండి. నాన్ ఆల్కహాలిక్ పర్సన్ కూడా ప్యాంక్రియాటిస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆల్కహాలిక్లో 70-80% ఆల్కహాలిక్ పేషెంట్స్కి వస్తుంది, కానీ ఇది నాన్ ఆల్కహాలిక్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. మన హాస్పిటల్కి ప్రాతినిధ్యం వస్తున్న ఒక వ్యక్తికి కూడా ప్యాంక్రియాటిస్ వచ్చింది, నాన్ ఆల్కహాలిక్ పర్సన్. సో ఎందుకు వస్తుంది అనేది రీజన్ లేకుండా చిన్న గాల్బ్లాడర్ స్టోన్ ఉన్నా మీకు ప్యాంక్రియాటిస్కి హిట్ కావచ్చు, దానివల్ల కూడా రావచ్చు అండి. సో అందరికీ ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ఇన్సూరెన్స్ తీసుకోండి సార్. అంటే 5 లక్షలు 10 లక్షలకు ఈ రోజుల్లో సెంట్రల్ జిఎస్టీ తీసేసిన తర్వాత 8 నుంచి 10,000 జరుగుతుంది సార్. సో అందరికీ ఒకటే రిక్వెస్ట్, ఆరోగ్యశ్రీ ఉన్నా ఏ కార్డు ఉన్నా ఒకటి ఇది వర్తిస్తుంది అది వర్తించదు అలాంటి పరిస్థితి లేకుండా ఇన్సూరెన్స్ తీసుకోండి సార్. యశోద మలక్పేట్ ద్వారా అందరినీ ఒక విజ్ఞప్తి, అలాంగ్ విత్ ద పేషెంట్. ఎలా అయితే మీకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ అన్ని మొడాలిటీస్ ఉన్నాయి. సో డాక్టర్ గారు వెంకటేష్ శ్రీపతి గారు సమయానుకూలంగా అది గుర్తించడం వల్ల ఈరోజు ఉపేందర్ గారు మనతో ఉన్నారండి. అది మాత్రం ఉపేందర్ గారికి తెలుసు, డాక్టర్ గారికి తెలుసు, జనాల్లో కూడా తీసుకెళ్లాలని కోరుతున్నాం సార్. సరైన టైంలో వస్తే తప్పకుండా చికిత్స అనేది జరుగుతుంది. అక్కడ ఇంకోటి ఏంటంటే యశోద మలక్పేటలో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి కాబట్టి అందరితో డిస్కస్ చేయడానికి ఏదైనా అవసరం పడ్డ ఐసీయూ కానివ్వండి, క్యాన్సర్ డాక్టర్ కానివ్వండి, అందరు డాక్టర్లు అక్కడ ఇన్ హౌస్ అవైలబుల్ ఉంటారండి. ఇది ఒకటి గుర్తించాలి, అందరికీ తీసుకెళ్లాలండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్. క్యాన్సర్ అనేదా సార్? క్యాన్సర్కి ఈ భాగం ఆ భాగం లేదు సార్. అన్ని రకాల క్యాన్సర్లు ఈరోజు అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. యశోద మలక్పేటలో మనం నెలకి 300 మంది కొత్త పేషెంట్స్, న్యూ పేషెంట్స్ మనం గుర్తిస్తున్నాం సార్ క్యాన్సర్ని. పెట్ సిటీ అని నేను ఎందుకు చెప్తున్నా అంటే పెట్ సిటీ అనేది ఒకటి ఉంటుంది. దాని ద్వారా మనకి ఏంటంటే ఎక్కడెక్కడ పాకింది, ఎక్కడెక్కడ మనకి స్ప్రెడ్ అయింది కూడా తెలుస్తుంది సార్. సో మీ క్యాన్సర్ ఎక్కడ వస్తుంది అనేది ఇప్పుడు చెప్పడానికి నిజంగా లేదు సార్. ఎందుకంటే లంగ్ క్యాన్సర్ నేను చూసిన పేషెంట్లో నాన్ స్మోకర్ కూడా లంగ్ క్యాన్సర్ వచ్చినాయి సార్. సో దానికి రీజన్ ఏంటి అనేది హెరిడిటీ ఉండొచ్చు, వాళ్ళ ఇంట్లో ఎవరికైనా పెద్దవాళ్ళకి ఉండుండొచ్చు, అది దాన్ని అలానే సంక్రమించవచ్చు. లేదంటే వీళ్ళకి అంటే వాళ్ళు సొసైటీలో అంటే వాళ్ళ పద్ధతుల ప్రకారం కూడా రావచ్చు అండి. దానికి ఎలాంటి రీజన్స్ ఇప్పటివరకు కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు సార్. నేనైతే పర్సనల్గా తీసుకున్నది హెచ్డిఎఫ్సి తీసుకున్నాను సార్. మరి అంటే మీరు ఏజెంట్తో మాట్లాడి నా పర్సనల్గా నేను తీసుకున్నాను చెప్తున్నాను. అంటే ఇట్లా టైఅప్స్ ఏం లేవండి, ప్రతి ఒక్క తీసుకుంటాం, అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు వర్తిస్తాయి. స్టార్ ఉంది, స్టార్ ఇన్సూరెన్స్ ఉంది సార్. 4 lakhs వచ్చింది, నాకు 5 lakhs సార్. అదే చెప్తున్నా సార్ మీకు. యశోద మలక్పేట్ ద్వారా అందరికీ నేను ఓన్లీ నన్ను ప్రమోట్ చేసుకుని రాలేదండి. జనాలకు చూడండి, మీరు ఇన్సూరెన్స్ ఈ రోజుల్లో చాలా అఫోర్డబుల్గా వస్తుంది. అందరికీ ఒకటే రిక్వెస్ట్ సార్, మీకు కూడా ఎగ్జాంపుల్ ఈజీహెచ్ఎస్ ఉంది సార్, కానీ మీరు కూడా ఒక 5 లక్షల రూపాయలు, నేను హాస్పిటల్లో పనిచేస్తాను సార్, నా ఇన్సూరెన్స్ కాపీ పంపిస్తాను. 25 లక్షలకి ఇన్సూరెన్స్ చేయించుకున్నాను. ఎందుకంటే నేను హాస్పిటల్లో పనిచేసినా నేను ఒక ఎంప్లాయీని. నాకు ఎంతవరకు వాళ్ళు వెసులుబాటు కల్పించగలుగుతారో అంతే కల్పిస్తారు, అంతకంటే ఎక్కువ వాళ్ళు కల్పించలేరు. అది ఏ హాస్పిటల్ అయినా, అంటే నేను ఒక హాస్పిటల్ ఓనర్ అయినా కానీ ఎంతవరకు నేను వెసులుబాటు అనేది కల్పిస్తానో అంతే కల్పిస్తాను కదా సార్. సో మనం ఎవరిని అడగకుండా, ఎవరిని ఏం లేకుండా, మనకు ఈ రోజుల్లో ఉన్న సంపాదన ప్రకారంగా మనం 10,000 రూపాయలు అయితే మన హెల్త్ కొరకి ఒక సినిమాకి వెళ్తే 3,000 ఖర్చు అవుతుంది సార్. అందరికి ఒకటే రిక్వెస్ట్, 10,000 రూపాయలు పెట్టి ఒక ఇన్సూరెన్స్ తీసుకోండి, కానీ దాన్ని రెన్యువల్ చేయించుకోండి సార్ ఆన్ టైం. ఇప్పుడు మీ ఫోన్ తీసుకోండి సార్, దాని మీద స్క్రీన్ గార్డ్ ఉంటుంది సార్. ఉంటుందా లేదు సార్? మీకు ఎందుకు పెట్టుకుంటాం సార్? స్క్రీన్ గార్డే పెట్టుకుంటాం. ఒక ఫోన్ 20,000 రూపాయల వాల్యూ ఉన్న ఫోన్కి మనం ఎందుకు పెట్టుకోం సార్? మన గురించి ఎందుకు పెట్టుకోవద్దని నా ఉద్దేశం. ఎవరిని అడగొద్దు సార్, అడగాల్సిన పని రావద్దు. ఇప్పుడు సార్ ఓకే, మీరు ఈజీహెచ్ఎస్ తీసుకుంటారు, మీరు హెల్తీగా మాట్లాడే పరిస్థితిలో ఉన్నప్పుడు మీకు ఈజీహెచ్ఎస్ మీరు మాట్లాడగలుగుతారు. ఒకవేళ మన ఇంట్లో ఫ్యామిలీకి మన గురించి తెలియదు, మన కార్డు గురించి తెలియదు, అప్పుడు ఏంటి సార్ పరిస్థితి?
వాళ్ళని వెళ్ళి అడుక్కోవాల్సిన పరిస్థితి మనకు రావద్దు కదా సార్. అంటే నా ఉద్దేశం, మీరు తప్పుగా అనుకోవద్దు, నా వర్డ్స్ని మీరు తప్పుగా తీసుకోవద్దు. కానీ ఇన్సూరెన్స్ తీసుకోండి సార్, అందరికీ విజ్ఞప్తి. 10 లక్షల ఇన్సూరెన్స్కి మహా అంటే 15,000 రూపాయలు అవుతుంది సార్ ఇయర్కి. అది కాకుండా ఇంకొకటి చెప్తాను సార్, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎనీ బ్యాంక్ అకౌంట్ ఉన్నప్పుడు మీరు 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ తీసుకున్నా ఆ బ్యాంక్కి వెళ్ళి మీరు టాప్అప్ అని ఉంటుంది సార్. టాప్అప్ ఒక 20 lakhsకి 6,000 రూపాయలు, 7,000 రూపాయలు, 20 లక్షలు వస్తుంది సార్. మీరు 1,00,000 రూపాయల ఇన్సూరెన్స్ తీసుకున్నా పర్లేదు, దానికి టాప్అప్ చేయించుకోండి. ఒకవేళ మనకు స్తోమత లేదనుకోండి, ఒక 5 లక్షలు 10 లక్షలు ఇన్సూరెన్స్ తీసుకునే స్తోమత లేకపోతే 1,00,000 రూపాయల ఇన్సూరెన్స్ తీసుకోండి, టాప్అప్ 20 లక్షలనే చేయించుకోవచ్చు.